హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి. హ్యాపీ సండే టు ఆల్. ఈరోజైతే నేను దొన్నె బిర్యానీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసేయండి. గరం మసాలా, బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా దినుసులు, పెరుగు, 5 పచ్చిమిర్చి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ మీకైతే నేను నాకు తగినట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం ఎక్కువనే కారం ఉన్నాయండి, అందుకోసమని 5 తీసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నానండి. కొత్తిమీర కొంచెం తక్కువ, పుదీనా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాను. స్కిన్ ఉందండి, మా ఆయన చికెన్ తీసుకురమ్మంటే స్కిన్తో పాటే తీసుకొచ్చేసిండు. ఎందుకంటే నాకు స్కిన్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని స్కిన్తో పాటే తీసుకొచ్చేసిండు. నో ప్రాబ్లం అండి, నేను దాంతో చేసేసుకుంటా బిర్యానీ. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వాటర్లోనే ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే ఒక మంచి టిప్ అండి. ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. డైరెక్ట్ మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, బ్లాక్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత కడుక్కున్న చికెన్లో పేస్ట్ను యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు ఎంత గ్రీన్ కలర్ ఉందో. అదే డైరెక్ట్ మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని కూడా కలుపుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చాలా ఇదంతా మంచి ముక్కలకంతా ఫ్లేవర్ పట్టేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నానండి. అవి వేగాక మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని అయితే మొత్తం మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 5 to 10 minutes ఉడకబెట్టుకుంటే ఇట్లా వాటర్ అంతా చికెన్లోంచి బయటకు వచ్చేస్తుందండి. మరొకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ చూసారా మొత్తం కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 2.5 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్రీన్గా ఉంటుందని చూస్తున్నారా అండి? ఏం లేదు, ఇందాక మిక్సీలో పట్టాం కదా, దాంట్లోనే వాటర్ కలిపి వేసేసాను. ఇప్పుడు మిగతాది గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి మంచిగా ఒక 10 minutes బాగా మరగనివ్వాలండి. అలా మరగడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్లేవర్స్ అంతా దిగుతుంది ఆ వాటర్లోకి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ముక్కలు కూడా ఉడికిపోయినాయి కదా, మొత్తం ఆల్మోస్ట్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ ముక్కలను అయితే పక్కకు తీసేసుకుందామండి, ఎందుకంటే అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది దొన్నె బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని 1 hour ముందే నానబెట్టుకున్నానండి. బియ్యంను నానబెట్టుకున్న దాన్ని అందులో వేసేసి జస్ట్ ఇట్లా కలుపుకొని ఇక్కడ జస్ట్ ఉప్పు చూసుకొని వేసుకొని మూత పెట్టేసుకోండి. నేను వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు ఉడికించిన చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. మంచి కలర్ రావాలి. అది కలర్ వచ్చేలోపు ఇప్పుడు ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలర్ రావాలండి. మంచి క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందండి, జ్యూసీ ఉంటుంది. అంతే అండి, ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే అండి. ఇప్పుడు ప్లేటింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చికెన్ వేసేసి ఇప్పుడు రైస్ను కూడా ఇట్లా పెట్టేసి ఇట్లా గట్టిగా కొంచెం అదిమి ప్లేట్లో పెట్టేసి ఇట్లా టర్న్ చేసుకోండి. ఒకసారి 2 సార్లు ఇట్లా ట్యాప్ చేసేస్తే మంచి ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి మీరు కూడా. చూసారా, ఇలా చాలా నీట్గా వచ్చి చాలా టేస్టీగా ఉండేనండి అసలు. ఇప్పుడు గార్నిషింగ్ కోసం అయితే జస్ట్ ఒక పుదీనా ఆకులను కొంచెం పెట్టేశానండి. ఇప్పుడు టేస్టింగ్ టైము. మా పిల్లలను అడిగాను, చాలా అంటే బాగుందని చెప్తున్నారు ఆ పిల్లలు. సూపర్ ఉంది, నిజంగా చెప్పండి, అబద్ధం చెప్పకండి అని అంటే నిజంగానే మంచిగా ఉంది మమ్మీ అని చెప్తున్నారు. మా పాపను కూడా అడిగినట్లనే సూపర్ ఉంది అని అంటుంది ఆమె కూడా.
రైస్ ఫ్లేవర్ ఎట్లుందంటే మంచిగా వచ్చింది మమ్మీ అని అన్నది. ఇప్పుడు నేను తిని చెప్తాను మీకు ఎట్లా ఉందనేది. జెన్యూన్ రివ్యూ ఇస్తానండి నేనైతే. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ సైడ్ డిష్గా అయితే ఆనియన్ అండ్ కీరా రైతా చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి ఇప్పుడు కుర్మా అవి ఏం అవసరం లేదండి, దీంతోటే సరిపోతుంది. ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.